నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న నీ ఫ్యాబ్రిక్ చూపించిన కదా, వైలెట్ కలర్, వైలెట్ కదా, దాన్ని డ్రెస్ కుట్టుకున్నా. ఎట్లుంది ఏంది చూపిస్తా. ఫస్ట్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ లా మీషోలో తీసుకున్న వాటితో కటింగ్ స్టిచ్చింగ్ ఉంది, అందులోటి సారీస్ ఫ్యాబ్రిక్ అన్ని రివ్యూ కూడా చేస్తా. ఒకసారి చూడండి, ఎవరికైనా నచ్చితే స్టిచ్ చేసుకోండి, తీసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనం కుట్టుకున్న డ్రెస్ ఎట్లుందని చూపిస్తే, ఎందుకంటే నేను ఇది కటింగ్ స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంత ముందు కూడా కట్ వర్క్ పోస్ట్ చేసిన, అట్లనే దీన్ని కూడా సేమ్. ఎందుకంటే ఏ చూస్తారో అది చూస్తారు, అందులో మెజర్మెంట్లలో కూడా నేను కొంచెం తేడా అంటే అప్పుడు 8 తీసుకున్నట్టున్నా, ఇప్పుడు 7 తీసుకున్నా. ఈ షోల్డర్ అది కూడా ఎందుకు తీసుకున్నా అనమాట. అట్లా అందుకే దేని మెజర్మెంట్లు దానికి ఉంటాయి కాబట్టి వీడియో కంపల్సరీ మొత్తం పెడుతున్నా అనమాట. ఒకసారి చూడండి. చెప్పినా కదా నేను ఇది నెక్ డిజైన్ పెట్టుకుంటాను, మీకు అదే పెట్టుకున్నాను అనమాట. ఎట్లా వచ్చింది ఏది చూపిద్దాం ఫస్ట్ అన్నట్టయితే. ఇది మామూలుగా మనం ఎల్బో హ్యాండ్ టైప్ పెట్టుకున్నాం అనమాట. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, చెప్పినా కదా, మంచిగా ఉంది క్వాలిటీ అది. కాకపోతే మనం ఇవే ఎడ్జ్లే, లేకపోతే ఎవరైనా పికో చేయించుకోవాలనుకుంటే పికో చేయించుకోండి. అయితే ఇట్లా, ఎందుకంటే నేను ఈసారి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా టాప్ కి, అది కూడా చెప్పిన నేను వీడియోలో. ఒకసారి చూడండి. బ్యాక్ మామూలుగా హైనెక్ టైప్, ఎందుకంటే అవి అట్లా పెట్టుకుంటేనే మనకి బాగుంటది అనమాట, మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఇది ఎంత పెట్టుకున్నా, ముందు ఎంత తీసుకున్నా, డీప్ ఎంత తీసుకున్నా, ఇవన్నీ అయితే నేను క్లారిటీగా వీడియోలో చెప్పిన. ఒకసారి చూడండి, సరేనా? ఇదైతే మన మీషో ఫ్యాబ్రిక్. నేనైతే లైనింగ్ ని 2 మీటర్లే తీసుకున్నా, హ్యాండ్కి వేయట్లేదు అనమాట. హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటా కాబట్టి నాకు సరిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3 మీటర్లు 2.5 మీటర్లు తీసుకోరి. ఫస్ట్ అయితే మనము నా లెంత్, అంటే నేను పెట్టుకునే లెంత్ 42, దానికి 1 ఇంచ్ కలుపుకున్నాను అనమాట. ఎందుకంటే మనం కింద కుట్టుకుంటాం కదా, దానికోసం అన్నట్లు. అయితే నేను ఇది లైనింగ్ అసలు లెంత్ అది కదా, మనకు లైనింగ్ 39 ఏమో ఉంది, సరిపోతుంది నాకు. ఒక 4 ఇంచెస్ ఎంత తగ్గింది అంతే, అంతే 4 ఇంచెస్ తగ్గింది. అసలు లెంత్ అది పెడతా, ఇదేమో 39 పెడుతున్నాను అనమాట లైనింగ్కి. గుర్తుపెట్టుకోరి, 3-4 ఇంచెస్ తక్కువ ఉన్నా ఏం కాదు మనకి, మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్. ఓకేనా? ఇట్లయితే 14 కడ 14-15 ఇష్టం ఇది. నేనైతే 14 పెడుతున్నా ఈసారి, అంటే అప్పుడప్పుడు చేంజ్ చేస్తున్నాను అనమాట, అసలు ఎట్లా వస్తుంది ఏంది అనేది. ఇది ఎక్కడ 20 పెడుతున్నాను అనమాట, నడుము కడ అనమాట. ఇది హిప్ సైజ్ కడ అనమాట, నడుము సైజ్ 14 పెట్టిన. ఒక గీతలు అయితే ఇట్లా గీసుకోవాలి. ప్రతి టాప్ కటింగ్లో ఇదే చెప్తున్నా నేనైతే, అబ్జర్వ్ చేయండి. మనం మెయిన్ మెజర్మెంట్ ఇవ్వండి, మనకి నడుము కొలత, హిప్ సైజు, టాప్లో మెయిన్ ఇవి, షోల్డర్, ఇలాంటివి చూసుకుంటే మనకి ఈజీ టాప్ కటింగ్ వస్తుంది. ఇట్లయితే నేను ఈసారి 7 పెడుతున్నా, అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఆమ్ రౌండ్ కోసం కూడా నేను 7 పెడుతున్నా. అయితే ఈసారి ఎప్పుడు నేను 7 తీసుకుంటా. ఈసారి వేరే వాళ్ళ మెథడ్ అంటే నేను చూసిన అనమాట, 6.5 పెట్టింది అనమాట తన చంక లోతుని, బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా. తర్వాత మళ్ళీ బ్యాక్ లోతు అలాగే తీసుకుంది. సరే ట్రై చేద్దామని చేసిన, బాగా వచ్చింది, మంచిగా అనిపించింది అనమాట. ఇది 6.5 పెట్టిన, ఎప్పుడు 7 అంటే కరెక్ట్ పెడుతుంటేని. ఇది కూడా మంచిగా అనిపించింది అనమాట. అయితే నేను 7 పెట్టలేదు, ఈసారి 6.5 పెట్టినమాట, ఆ మధ్యలో గ్యాప్ని. అర్థమైందని అనుకుంటున్నా. నాకు నా చెస్ట్ మెజర్మెంట్ అయితే 38 అనమాట, దాన్ని 4గా డివైడ్ చేస్తే నాకు 9.5 వచ్చింది అనమాట. అంతే పెడుతున్నా, మీరు కూడా అంతే. చుట్టూ రౌండ్ కోల్తో తీసుకొని దాన్ని 4తో డివైడ్ చేసుకుని వస్తుంది, లేకపోతే టేపు 4 మడతల మీద పెట్టినా వస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఇట్లయితే ఒక గీత పెడుతున్నమాట. ఇక్కడ మనకి వేస్ట్ రౌండ్, తర్వాత వేస్ట్ రౌండ్ అనమాట. ఇది 34 నాది. 34ని 4తో డివైడ్ చేస్తే నాకు 8.5 వచ్చింది అనమాట. అబ్జర్వ్ చేయండి. ఇట్లా పెట్టుకొని ఇది కూడా ఒక గీత. ఇక్కడేమో నాకు హిప్ సైజు 42 అనమాట, దాన్ని 4 ఫోల్డ్ల వేస్తే 10.5 వచ్చింది అనమాట. పెడుతున్నా చూడండి. ఇంతే, మనం కూడా ఏవైనా రౌండ్ కొలతలు తీసుకొని దాన్ని మెజర్ చేసుకొని పెట్టుకుంటే టాప్ అసలు ఎక్సలెంట్ వస్తుంది అనమాట, కరెక్ట్ కుదురుతుంది. సైజులే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ 1.5 ఇంచ్ అయినా పెట్టుకోండి లోతు, లేదంటే కరువు స్కేల్ ఉంటే దాంతోనైనా గీసుకోండి. నేను కరువు స్కేల్తో గీస్తున్నా. ఇది ఒకటి ఉంటే సరిపోతుంది మనకి. ఇట్లయితే గీసేసిన.
ఇది ఎందుకు ఇస్తుంటే ఒక హాఫ్ ఇంచు మనము దేనికంటే ఇది మనం అది భుజం వైపు షోల్డర్ వైపు ఇట్లా అది కరువు తీసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా, దానికోసం అన్నట్టు గీసిన. అంటే కరెక్ట్గా జారిపోకుండా ఉండాలంటే భుజాలు అట్లా అనమాట. ఇట్లయితే స్కేల్ తోటి మనం పెట్టుకున్న మెజర్మెంట్లని కలుపుకుండ్రి ఇట్లా. ఇది అయిపోయింది కదా. ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి 1.5, ఎందుకంటే ఇది ఎడ్జులు కొంచెం పొగుల్లాగా చేస్తున్నాయి కదా, కుట్టుకోవచ్చు సైడ్లు ఎక్కువ క్లాత్ ఉంటాయి అన్నట్లు 2 ఇంచెస్ తీసుకున్నా. మీరు కూడా అంతే తీసుకోండి. ఇక్కడ 1.5 తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ హిప్ సైజ్ కడేమో 1.5 తీసుకున్నా. ఇట్లయితే తీసుకోండి. ఇక్కడ 12 వచ్చింది కదా మనకి. కింద ఒక 1 ఇంచ్ అన్న 1.5 అన్న 1 ఇంచ్ అన్న కలుపుకొని 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది మనం కుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎట్లయితే తీసుకోండి. అంటే ఒక 1 ఇంచ్ మనకి ఇక్కడ హిప్ సైజ్ ఇక్కడ వచ్చింది అనుకున్నా ఒక 1 ఇంచ్ కలుపుకున్నా సరిపోతుంది. ఇట్లా కలుపుకొని ఇట్లయితే గీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. కింద ఎంత పెట్టాలంటే మనం ఇప్పు కన్నా కొంచెం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ లేదంటే సేమ్ పెట్టుకున్నా ఏం కదంటే, కొంచెం మందికి ఏంటంటే ఇప్పు ఎక్కువ ఉంటే అది కొంచెం మనకి సైడ్లు ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది కదా, అది కవర్ చేయాలంటే 1.5 ఇంచ్ కవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను షోల్డరు 3నే పెట్టుకుంటున్నా. అదే విడ్త్, షోల్డర్ విడ్త్, నెక్ విడ్త్. షోల్డర్ విడ్త్ ఏమో మనకి ఇక 4 కదా, 7 కదా నేను తీసుకుంది. ఇట్లయితే బ్యాక్ అని తీసుకుంటాను, ఎందుకంటే బ్యాక్ అని చెప్తే మీకు అంటే ఎంత తీసుకోవాలింది 3 ఇంచెస్ తీసుకుంటున్నా. అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ ఇట్లా ఒక డబ్బా షేప్లో గీసుకొని కరువుకి వెళ్తున్నాను, లేకపోతే మీకు వచ్చిన అంచనా అయినా కరువు తీసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా అర్థమైంది. ఇప్పుడు ఇదంతా ఇంతే సింపుల్. మనము నెక్ తర్వాత కట్ చేద్దాము. ఇది ఏంటంటే ఫ్రంట్ నెక్. ఇది మళ్ళీ ఎవరైనా కొత్తగా చూస్తారు కదా, ఏ టాప్ కా టాప్ ఉంటుంది. కొంచెం మెజర్మెంట్లలో కూడా నేను చేంజ్ చేసిన, అంటే షోల్డర్ కట్ వర్క్ దానికి 8 పెట్టుకున్నా అనమాట, దీనికి 7 పెట్టుకున్నా. నాకు షోల్డర్ మీద ఎక్కువ ఉండొద్దు క్లాత్ అన్నట్లు. బాగానే వచ్చింది ఇది కూడా. ఇట్లయితే టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇవి మనకు మెయిన్, ఎందుకంటే అక్కడికి వచ్చాక మనం నీట్గా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా షోల్డర్ ఇవన్నీ టక్ తీసుకున్నాను అనమాట నేను. ఇట్లయితే ఒకటే సింగిల్దే కట్ చేస్తున్నా, బ్యాక్ అనేది సపరేట్ చేసుకొని తీసుకున్నా అనమాట నేను, మళ్ళీ ఫ్రంట్ని తీసుకోలేదు. స్కిప్ చేస్తే చిన్న చిన్న విషయాలు అర్థం కాదు. ఇట్లా గీసుకోండి మీరు కూడా. ఇది ఫ్రంట్ దానికి కూడా నేను గీతలు గీసుకున్నా, ఎందుకంటే మనకు తెలుస్తుంది ఈజీగా కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. అట్లా మనం ముందే గీతలు అవి పెట్టుకుంటే కొంచెం లోతు తీసుకుంటాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కరువు స్కేల్ ఉంటే, లేదంటే మీరు చేతుటన్నా తీసేసుకోరు. ఇట్లా ఇది ఫ్రంట్ దానికి లోతు తీసుకోవాలి కదా తప్పకుండా. ఇట్లయితే లోతు తీసుకుంటున్నా. ఇట్లయితే అయిపోయిందనమాట. మనకి మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా నాకు ఇంకా బ్లౌజ్ కుట్టుకునేంత క్లాత్ మిగిలింది. 4 ఫోల్డ్ల మీద మనకి మన ఫ్యాబ్రిక్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ ఉన్నా చాలు. అంటే మనం లైనింగ్ క్లాత్ కట్ చేసినాం కదా, దానికి చూసుకోండి ఒకసారి. ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకొని 4 ఫోల్డ్ వేసుకొని ఒకసారి కటింగ్ చేసేసేయండి, తర్వాత వేరువేరుగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 43 పెడుతున్నా చూడండి, 42 కదా నాది అసలు. ఇట్లా పెట్టుకొని లైనింగ్ క్లాత్ పెట్టినా చూడండి, ఆ నుంచి అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. నేను పెట్టే ప్రతిదీ చిన్నది కూడా మిస్ కాకుండా పెట్టినా అనమాట. అంటే కరెక్ట్ ఉందా లేదని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా, ఎందుకంటే మనం కుట్టుకున్నాక కట్ చేసేసుకోవచ్చు క్లాత్ని. ఇట్లయితే తీసేసుకో సరిపోతుంది. ఇట్లయితే కట్ చేసి అంతే, బ్యాక్ ఫ్రంట్ వేసి పక్కకు పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అయితే చేద్దాం. ఈ మిగిలిన దాంట్లో చేసేద్దాము. ఇంకా చెప్పినా కదా బ్లౌజ్ కుట్టేంత నాకు ఉంది, సరిపోతుంది అనమాట.
మామూలుగా మనం బ్లౌజ్కి అట్లా హ్యాండ్ ఎట్లా పెడతామో అంతే పెట్టుకున్నా. మీరు ఎవరైనా ఇంకా పొడుగు కావాలంటే అట్లా పెట్టుకోండి. ఇదైతే నేను మామూలుగా ఎల్బో హ్యాండ్ టైప్ పెట్టుకున్నాను అనమాట, కొంచెం మోచేతి వరకు అంతవరకే. అది ఖర్చులో పోతే జోడికి 1/4 ఇంచ్ తీసుకొని తర్వాత 10 అని పెట్టుకుంటున్నాను అనమాట. అంటే 10 ఇంచెస్ చాలని పెట్టుకున్నాను నేను. ఇట్లా నాది అంటే ఆమ్ రౌండ్ 9 అనమాట. ఇట్లా 9 ఉందా లేదా అని క్లాత్ చూసుకున్నాను అనమాట. కొంచెం ఇక్కడ నాకు పడుతుంది, అంటే తగులుతుంది క్లాత్. ఇట్లా చెక్ చేసుకున్నా. 3.5 మీడియం వాళ్ళకి 3.5 పెట్టుకోవాలి. ఇది లోతు ఇంకో లైన్ గీసిన కదా అక్కడికి. స్పీడ్ పెట్టేసింది మా పండమ్మ. ఇట్లయితే తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 6, ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇంకా నాకు ఇక్కడ క్లాత్ తగులుతుంది. లాస్ట్ మూలకి కొద్దిగా కుట్టేటప్పుడు జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అది మనకి అంతే సింపుల్. చాలా వాటిలలో ఉంది హ్యాండ్ కటింగ్, దానిదేం లేదు. లేకపోతే ఎక్సెట్ క్లాత్ ఉంటే అది కూడా కట్ చేస్తున్నా. ఇది మిగిలిన క్లాత్ మనకి. ఇప్పుడు ఇది మనకు క్యాన్వాస్ పేపర్ అనమాట. ఇది నెక్కు ఇవి వేస్తే మంచిగా సెట్ అవుతాయి అనమాట. ఇది కొత్తది తెచ్చుకున్నా నేను. షీట్ మళ్ళీ ఒకటి పాతది అయిపోయింది వేసి. ఇక్కడ నేను నెక్ తీస్తున్నాను అనమాట. ఇది అబ్జర్వ్ చేయండి. నెక్ నేను 7 తీసుకుంటున్నా పైనుంచి. లేదంటే క్లాత్ మీద పెట్టానా మీరు సేమ్ ఇట్లానే కట్ చేసుకున్నా సరిపోతుంది. 7 ఉందా లేదని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఒక 1 ఇంచు ఇటు పక్కకు 1 ఇంచు అటు పక్కకు 1 ఇంచు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 కదా నెక్ తీసుకుంది. ఒక 1/2 ఇంచు పావించనా 1/2 ఇంచనా ఓకేనా. 1/2 ఇంచ్ తీసుకోరి. 3 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ కూడా 3 ఇంచెస్. ఇట్లయితే ఒక డబ్బా షేప్లో గీసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇది మళ్ళా హాఫ్ అంటే 0.75 అనమాట. ఒక 1 ఇంచ్కి ఒక 1 గీత 2 గీతలు తక్కువ పెట్టుకున్నా అంతే. ఇట్లా గీసుకున్న తర్వాత ఇట్లా ఒక క్యాప్ మూత ఏదున్నా, లేదంటే నేను కట్ వర్క్ మెథడ్లో చెప్పిన అదైనా చేయండి. లేకపోతే ఇట్లా మాకు వస్తుంది అక్క ఈజీగా అనుకుంటే ఇట్లా సగంకి పెట్టుకున్నా. అబ్జర్వ్ చేసిరా ఈ లైన్కి మనము 3 పాయింట్ తీసుకున్నాం చూడండి, ఆ లైన్ వరకు ఇట్లా గీస్తున్నా చూడండి సగం. అందుకే చేయబెట్టి కూడా చూపిస్తుంది. ఇట్లా ఒక రెండు తీసుకోరు. ఇట్లా 2 కట్ వర్క్ టైప్ ఇట్లా గీయండి రెండింటిని. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. దీనిని అటు సైడ్ నాకెందుకో క్యాప్తోనే మంచిగా తిరిగింది అనిపించింది అనమాట. తర్వాతకి స్వీట్ వాట్ ఇట్లా నెక్ని వచ్చి కొద్దిగా అంతా అర్థమవుతుందని అనుకుంటున్నా. చెప్పనిక ఎక్స్ప్లెయిన్ చేయనిక రావట్లే. ఇట్లా గీసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేస్తా చూడండి. నేను యాస్టీజ్ని ఎట్లా కట్ చేసుకుని అట్లే పెట్టినా. ఇక్కడ ఇది కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా ఉండాలి మనకి. క్యాన్వాస్ పేపర్ కింద ఆల్రెడీ గీసేసినాం ఎక్స్ట్రా. ఇది పక్క సైడ్ది. ఇట్లయితే కట్ చేసుకుందాం. ఒక పిన్ కదలకుండా, ఏంటంటే కట్ వర్క్ కట్ చేసేటప్పుడు నీట్గా ఉండాలి కదా. దీన్నే మా మెయిన్ బేస్ చేసుకొని కట్ చేసాం కాబట్టి ఇంకా ఈడ పెట్టిన అడ్డు వస్తుంది. అది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇది 3 ఇంచెస్ అక్కడ కట్ చేసుకుంటే మనకి నెక్ ఎక్సలెంట్ దిగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోరి. ఇంతే ఇది. అయితే ఇక్కడ నేను లైనింగ్ని కట్ చేయాలి ఫస్ట్. ఇది ఐరన్ చేసుకొని కుట్టుకున్నాక, అంటే నేను లైనింగ్కే జాయిన్ చేసేస్తున్నా కదా, మనకు లోపలికి వెళ్ళిపోతుంది క్యాన్వాస్ పేపర్ అనేది. ఫస్ట్ ఐరన్ చేసుకున్నాక కూడా కుట్టుకుంటా.
చూసిరా ఇట్లా వచ్చింది. నేను ప్రతిదీ నేను ఎట్లా కుట్టుకున్నా అట్లా చెప్పిన అనమాట. ఓ క్లాత్ కొంచెము మనకి ఫ్యాబ్రిక్ యాస్టీజ్ కట్ చేయొద్దంట. ఇది నా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ముస్లిం ఫ్రెండ్. అది క్లాత్ ఎక్స్ట్రా కొంచెం ఉండాలన్నమాట. చూడండి నేను చూసిరా క్లాత్ ఉంచుకొని కట్ చేస్తున్నా. అది క్యాన్వాస్ పేపర్ మీద పడితే కరెక్ట్ తిరగదు, అంటే చాలా కష్టం అవుతుంది, క్లాత్ మీద పడేటట్టు చూసుకో అని చెప్పింది అనమాట. తను కూడా టైలరింగ్ చేస్తుంది. చూసిరా పేపరు నేను ఎగ్జాక్ట్ కట్ చేయకుండా కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకున్న డిజైన్ని ఇట్లయితే జాయిన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది రేపటి కాడ తడిచినా ఏమన్నా అయినా ఊడిపోకుండా ఉండడానికి కోసం అని ఒక కుట్టేసుకుంటే అది లోపల మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ వేరే క్లాత్ పెట్టి మళ్ళీ దాన్ని కట్ చేసి ఇదంతా ఉండదన్నమాట. కొన్ని పల్సటి వాటికైతే ఇట్లా పనికిరాదు, వేరే క్లాత్ మీదనే వేసుకోవాలి. ఇది ఏదో మందం ఉంటుంది కాబట్టి నేను పెడుతున్నా. అది కూడా ఒకవేళ వీలుంటే ఏదైనా వీడియో చేస్తే చూపిస్తుంది కూడా. ఇట్లయితే పెట్టుకోవాలి పిన్నులు కరెక్ట్ మనం చూసుకొని ఇవన్నీ షోల్డర్స్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకొని క్లాత్ మీదనే వేస్తున్నా. అంటే మనకి కట్ వర్క్ది తెల్ల పేపర్ ఉంది కదా, దాని పక్క నుంచే క్లాత్ మీద పడ్డట్టు వేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ మీద కాకుండా దాని పక్క సైడే జస్ట్ చాలా ఓపికతోటి వేయాలా. పక్క సైడ్ వేస్తే అసలు ఇంకా పోయినసారి నాకు కష్టమైంది, ఇది సరే అసలు కష్టం కాలేదనమాట, ఈజీగా తిరిగింది అనమాట. ఇది చెప్పిన కదా మా ఫ్రెండ్ చెప్పిన మెథడ్ అనమాట. తను వేయకండి డబ్బా అట్లా పక్క సైడ్ వేయండి ఇంకా నీట్గా తిరుగుతుంది మీకు అని చెప్పింది అనమాట. అందుకే వాడిన అనమాట దీన్ని. పర్లేదు, ఆమె చెప్పింది నేను చేసిన కరెక్ట్ వచ్చింది నాకు. క్యాన్వాస్ పేపర్ మీద పడనీయలేదు, నేను పక్క సైడే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా వచ్చినాక కరెక్ట్ వచ్చినాక పైకి అనుకుని అయిపోయింది. కటింగ్లో కూడా ఉంటుంది, చాలా వరకు నీట్గా కట్ చేసుకొని మనము కట్స్ అవి ఇవి ఇచ్చుకున్నాం అనుకోరి అసలు మస్తు తిరుగుతుంది, నీట్గా వస్తుంది షేప్ కూడా. జారిపోతుంది. ఇట్లా కట్లు ఇచ్చినాం అనుకోరి క్లాత్ ఏంటంటే మనకు మలిచినప్పుడు లోపలికి వెళ్ళిపోయి నీట్గా. ఇటు సైడ్ కూడా అంతే, క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కొద్దిగా అంత కట్ చేసుకోవాలా. నీట్గా తిరుగుతుంది అనమాట. ఇట్లయితే తిప్పుకొని నీట్గా ఒక కుట్టు అనుకు కుట్టు వేస్తే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కలర్ అయితే భలే ఉంది, ఇది ఫ్యాబ్రిక్ కలరు. కాకపోతే కొంచెం ఏంటంటే పోగు లూసిపోతుంది అనమాట, దానికి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఆ సైడ్స్ అవి కట్ వర్క్ కదా కొంచెం నిమ్మలంగానే కుట్టిన. అంతే వచ్చేసింది నీట్గా. కొంచెం ఐరన్ పెట్టుంటే ఐరన్ చేస్తే ఇంకా బాగా కూర్చుంటుంది అనమాట క్లాత్. అయితే ఇక్కడ నేను రెండిటి ఇట్లా లోపల వైపు మలిచి కుట్టుకున్నా. నేను ప్రతి దాంట్లో ఇదే చెప్తున్నా, అంటే ఆల్రెడీ బ్యాక్ స్టిచ్ చేసి పెట్టిన అనమాట. ఎందుకంటే ఒకటి చూపిస్తే ఆల్రెడీ ఇంకా అది ఈజీయే కదా మీకు కుట్టుకోవడము. ఎందుకంటే ఇంకా మొత్తం పెడితే లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే లెంత్ ఎక్కువైందని బాధ అయింది. ఇక్కడ నేను మనకి గీసుకున్నాం కదా నడుముది, అది ఒక్కటసారి ఇట్లా గీసుకున్నాను అనుకో, మీరు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతా, నాకు ఏంటంటే ఈజీ అవ్వాలి కుట్టుకునేటప్పుడు కూడా. మనకు తెలుస్తుంది అది 2 మీటర్లు వచ్చి 2 ఇంచెస్ పెట్టుకున్నది, దాన్ని బట్టి గీసుకుంటే సరిపోతుంది. తర్వాత లైనింగ్కి ఇట్లా గమ్ పెట్టేసి 2 నిమిషాలు ఓపిక తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని జస్ట్ నార్మల్ హీట్ ఐరన్ చేసుకుంటే అణిగిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే కుట్టేయాల్సిన అవసరం ఉండదు మనకి. బాగా అనిపించింది నాకు. నేను పోయినసారి కూడా కట్ వర్క్ దాంట్లో ఇదే మెథడ్ యూజ్ చేసిన, అప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా అనమాట. చెప్పిన కానీ నేను ఏది చేసి అది చూపిస్తా, అంటే అది తెలియాలి కదా
ఈజీ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ ఆ సైడ్లో ఒక పక్క నీట్గా వచ్చి ఒక పక్క ఎక్కువ వచ్చి ఒక పక్క తక్కువ రాదన్నమాట. ఇట్లా ఒకసారి దాన్ని బెడ్ మీద ఇట్లా పెట్టినామనుకోరే మంచిగా నీట్గా తెలుస్తుంది మనకి. క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనకు తెలుస్తుంది. నీట్గా అనుకున్నాను అనమాట నేను. ఐరన్ చేసుకున్నది కూడా అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా, దాన్ని కూడా సమానంగా చూసుకోవాలి కింది దాకా. అందుకే చూపించిన అనమాట. అది కూడా మిస్ చేయలేదు. మిస్ చేయను కూడా, ఎందుకంటే మిస్ అయితే మళ్ళీ ఇట్లా కట్ చేసినాం ఏందని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. కరెక్ట్ వచ్చిందారు కదని చూసి మరి కట్ చేసిన అనమాట. ఇక్కడ నేను అక్కడ అప్పుడు పెట్టుకున్నా కానీ కటింగ్ చేయలేదన్నమాట. షేప్ లైట్గా పావించంతా మనకి చంక వైపు తీసుకుంటే సరిపోతుంది క్లాత్. చూసి అట్లా లోపల వైపు కుట్టుకోవాలి. అయితే ఫ్రంట్ కూడా అది బ్యాక్ కుట్టుకున్నా అనమాట. అదే చూపిస్తున్నా మీకు, బ్యాక్ నేను కుట్టుకున్నా అనేసి. ఇట్లా జాయింట్లు అయితే జాయిన్ చేసుకుందాం ఫస్ట్. 2 పార్ట్లనే బ్యాక్ ఫ్రంట్ని. ఇట్లయితే రెండు కుట్లు వేసుకోండి. రెండు కుట్లు వేసుకుంటే ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది జర. అయితే ఈసారి బ్యాక్ వైపు మనకి కుట్టుకుంటాం చూడు, ఆ కుట్టును అణిగేటట్టు అయితే కుట్టేస్తున్నా. బ్యాక్ వైపు వెళ్ళేటట్టు రెండింటికి అట్లనే వేసుకున్నా. చూడండి జర నీట్గా ఉంటుంది కదా అన్నట్లు. బ్యాక్ వైపు వెళ్ళిపోవట్లా అట్లా అనమాట. ఇది నేను ఎడ్జులు అది హ్యాండ్కి తక్కువ పడ్డదని చెప్పిన కదా క్లాత్, నాకు ఒక 1 ఇంచ్ అంతా అది జాయింట్లు చేసుకున్నాను అంతే. ఇక్కడ లైనింగ్ వేయలే కాబట్టి నేను డైరెక్ట్ జాయిన్ చేసుకొని మలుసుకొని కుట్టుకుంటున్నా. రెండింటికి ఇట్లనే 2 హ్యాండ్లకి అట్లా కొసలు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్లో ఉంటాయి కదా వాళ్ళు యాడ్ చేసేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా కుట్టుకొని ఇట్లా నేను హ్యాండ్కి అది టాప్కి లోతు తీసుకున్నా కానీ హ్యాండ్కి లోతు తీసుకోలేదు కదా, అది స్టిచ్ చేసి అప్పుడు తీసుకుందాంలే అని ఆగింది అనమాట. అట్లయితే పెట్టేసి మనము కట్ చేసుకుంటాం కదా కట్, అది షోల్డర్ మీద, దాన్ని కంపల్సరీ దానికి షోల్డర్కి పెట్టి కుట్టాలన్నమాట. అప్పుడు మనకు కరెక్ట్ వస్తుంది హ్యాండ్ నీట్గా. ఇట్లా ఇటువైపు అటువైపు 2 కుట్లు కుట్టుకొని పెట్టుకుని సరిపోతుంది. ఇది అందరికీ తెలుసు, కాకపోతే ఎవరైనా ఇన్కేస్ కొత్త వాళ్ళు చూస్తే తెలుస్తుంది కదా అన్నట్టు పెట్టిన అనమాట. ఎందుకంటే మామూలుగా మనకు మిషన్ కుట్టేటోళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది వెంటనే. రెండు కుట్లు అయితే నేను వేసుకున్నా, అందుకే మీకు ఒకటే కుట్టు చూపించిన. అయితే 2 కుట్లు వేసుకున్నా, మీరు కూడా 2 కుట్లు వేసుకోండి. ఇక్కడైతే మనకి 6 కదా, దాన్నే పెట్టుకొని కుట్టుకుందాంలే అనేసి అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఇట్లా నీట్గా అనుకొని పిన్నులు మనకి బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉండాలా పెడితే, అప్పుడే టాప్ అనేది ముడతలు అట్లా రాదనమాట. మనకి అర్థమైంది కట్ పెట్టుకున్నాము, ఆ 2 ఇంచెస్ ఎడ్జులు తెలిసిపోతుంది మనకి. అదే గీత మీద కుట్టుకుంటే ఈజీగా, అందుకే గీతలు 2 వైపులా గీతలు పెట్టుకోవాలి, 2 బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు ఇట్లా గీతలు పెట్టుకోవాలన్నమాట. మన ఇప్పు కాడికి వచ్చినాక మనం అక్కడ మెజర్మెంట్ తెలుసు అనమాట. మనము అది అక్కడ రబ్ చేసుకుంటే 2 సార్లు అటు ఇటు రబ్ చేస్తే, ఇక చూసిరా ఇట్లా రబ్ చేసేసిన.
ఎట్లయితే ఫస్ట్ మీకు తెలిసినంత వరకు మనం 1 ఇంచే కదా వదులుకుంది, అంతవరకు ఇట్లా మలుచుకుంటూ పెట్టండి, తెలిసిపోతుంది. సైడ్ కుట్టుకునేటివి ఏదైనా ముందు పిన్స్కి ఇట్లా పెట్టుకున్నానుకో ఉపయోగపడతాయి. పిన్స్ తెచ్చుకోండి, 10 రూపాయల షాప్లో ఉంటాయి అన్నమాట. మామూలుగా ఎక్కడైనా 15 రూపీస్ అట్లా ఉంటుంది. అవి తెచ్చుకున్నా చాలా ఉపయోగపడతాయి. మనకి ఇట్లా పెట్టుకున్నాం అనుకోరి కుట్టుకునేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు కాకుండా నీట్గా అర్థమవుతుంది అనమాట. మనకి ఇది ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది మనకి ఉన్నది మలిచి కొంచెం పైకి వచ్చినాక అది ఎంతకీ మలుగుతలేదు. కరెక్ట్ వచ్చినాక మలిచి ఇట్లా వేసుకొని అది కూడా సేమ్ ఇట్లా మలుచుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది. 2 వైపులా అట్లానే కుట్టుకుండ్రి. ఇది నేను ఇక్కడ అర్థం కాకపోయినా వేరే కట్ వర్క్ టాపింగ్ కూడా కుట్టినా కదా డిజైన్ పెట్టి, దాంట్లో కూడా క్లియర్గా చెప్పిన. ఇట్లయితే లాస్ట్ వరకు తెలిసిపోతే మనం మలుస్తుంటే మనకు మలుగుతుంటుంది అది క్లాత్, మనం వదులుకున్నంతనే కదా. ఇట్లయితే వచ్చింది చూసిరా. ఇట్లా ఐరన్ చేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా కూర్చుంటుంది, కానీ హీట్ ఎక్కువ పెట్టకండి. ఇది కూడా ఇట్లా మలిచి కుట్టుకుంటే సరిపోతుంది. కింద మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా. టాప్ అయితే కరెక్ట్గా మీరు 7 వరకు కుట్టుకోవాలనుకుంటారు అదే మెజర్మెంట్ పెట్టి ఎక్స్ట్రా మనం మలుచుకునేది ఉంటుంది కదా అది పెట్టండి, సరేనా. కొలతలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి, ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. ఇట్లయితే నేను ఈ లాస్ట్ ఎడ్జ్ని కూడా కుట్టుకుంటున్నా చూడండి. ఇది నేను ఏంటంటే కొంచెం చెప్పినా కదా, నాకు అక్కడ పికోది మిషన్ లేదు. మనం పికో మిషన్ ఉంది అనుకో సైడ్లో వేస్తారు కదా మనకి రెడీమేడ్ స్టైల్లో, అట్లా వేసినా మనకి ఇంకా రాలవు. కాకపోతే ఇక్కడ నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఎట్లానైనా ఈ క్లాత్ని సేఫ్ ఉంచాలని ఇట్లా అయితే కుడుతున్నాను అనమాట మలిసి. అందుకే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఎప్పుడు 1.5 ఇంచే పెడతా. ఈసారి ఇట్లా మలిసి నీట్గా కుట్టి రఫ్ చేసేసిన అయిపోయింది. ఇక దాని పక్కన ఒక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే నీట్గా కుట్టేసిన, 2 వైపు ఇట్లనే కుట్టుకున్నా. మనకైతే టాప్ ఇట్లా వచ్చింది. ఆనందం టాప్ వచ్చిందని.